ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ నిర్వహించారు. ఈ భేటీలో నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు వైఎస్ జగన్. హామీలు నెరవేరకుంటే చొక్కాలు పట్టుకోవాలని వారే అన్నారని, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారని, ఇప్పుడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అయ్యిందన్నారు. ప్రజలు కాలర్ పట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కినా మనకే ఈ పరిస్థితి ఉంటే ఇచ్చిన మాటను గాలి కొదిలేసిన కూటమి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు వైఎస్ జగన్. రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తామని భరోసానిచ్చారు వైఎస్ జగన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తాడేపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్. బిందు ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం కూడా ఆ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు స్థానిక నాయకులతోటి జగన్ సమావేశం అవుతూ ఉన్నారు. ప్రస్తుతం కూడా ఇంకా కార్యక్రమం కొనసాగుతుంది. అయితే దీనికంటే ముందుగా ఆయన వైఎస్ జగన్ కొద్దిసేపు ప్రసంగించారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా వైఎస్ జగన్ చేశారు. ప్రధానంగా గతంలో 2.1 అనే అప్పుడు అంటే లాస్ట్ ప్రభుత్వంలో మనం కేవలం ప్రజలకు మేలు చేయాలనేటువంటి అంశం మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వచ్చింది. దాని తోడు 2.5 సంవత్సరాల పాటు కరోనా వచ్చిన కారణంగా అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపడింది. రావాల్సినటువంటి రాబడి కూడా ఏదీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఏదో రకంగా ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు అన్నింటిని కూడా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము. ప్రజల మేలు కోసం ఇవన్నీ చేశాము. కానీ ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు సంబంధించి మనం చేయాల్సినంత మేలు చేయలేకపోయాం అనేది గుర్తించాం. కాబట్టి నెక్స్ట్ 2.0లో ఆ పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మనం పూర్తి స్థాయిలో ప్రజలతో పాటు కార్యకర్తలు కూడా చేయాల్సినంత మేలు చేస్తానంటూ కూడా జగన్ చెప్పారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఏదైతే అక్రమ కేసులు పెట్టి వేధించినటువంటి అధికారులు, పోలీసులు గాని, స్థానిక తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు గాని ఉన్నారో వారందరినీ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సంగతి తేలుస్తామంటూ కూడా చెప్పారు. దాంతోపాటు ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చేసినటువంటి అరాచకాన్ని కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఏదైతే తిరుపతి మున్సిపాలిటీలో కేవలం ఒకే కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా అక్కడ డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకోవడానికి కిడ్నాపులు చేసినటువంటి పర్వం, అట్లాగే వాహనాలు ధ్వంసం చేయడం లాంటి ఎన్నో దారుణాలు కూడా వీరు చేశారు. వాస్తవంగా మన ప్రభుత్వ హయాంలో తాడిపత్రి, దర్శి 2 మున్సిపాలిటీలు మాత్రమే తెలుగుదేశానికి వెళ్లే అప్పుడు గనక గట్టిగా మనం స్పందించినట్టయితే ఆ 2 మున్సిపాలిటీలు కూడా వైసీపీకి వచ్చేవి. కానీ మనం ఆ విధంగా చేయలేదు. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా వ్యవహరించాలి, ఎన్నికల ఫలితాలకు కట్టుబడి ఉండాలనేటువంటి కారణంతో ఆ 2 మున్సిపాలిటీలు కూడా టీడీపీ పరమయ్యాయని ఆయన చెప్పిన పరిస్థితి. సో రాబోతున్న రోజుల్లో కార్యకర్తలకు అండగా ఉండటంతో పాటు వారికి ఆ ఇంట్లో పెద్ద అండగా ఉండబోతున్నానంటూ కూడా వైఎస్ జగన్ చెప్పారు. అట్లాగే త్వరలో అంటే మార్చి నెలలో స్థానిక సంస్థలకు సంబంధించి పూర్తిగా 4 ఏళ్లు అయిపోతున్న సందర్భంగా ఇక అవిశ్వాస తీర్మానాలు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంగా మిమ్మల్ని భయపెడతారు, కిడ్నాప్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. వీటన్నింటినీ తట్టుకొని నిలబడాలంటూ కూడా వైఎస్ జగన్ చెప్పారు. ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా వైఎస్ జగన్ కార్యకర్తలకు, నాయకులకు భరోసా కల్పించారు.